votes. 2014 లో మనకు పర్సంటేజ్ వాజ్ 78.41%. 2019లో 79.77%. సో ఈసారి ఆల్మోస్ట్ 1% ఈవీఎంలోనే ఇంక్రీజ్ అయింది. తర్వాత మెయిల్ మెంబర్స్ 1,64 lakh. ఫర్దర్ డిజిట్స్ మేము మీకు నోట్లో ఇస్తాము. టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ దాంట్లో కూడా మనం చూస్తే అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి వస్తే దర్శి హైయెస్ట్ పోలింగ్ జరిగింది 90.91%. పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో ఒంగోల్ హైయెస్ట్ ఓటింగ్ జరిగింది 87.06. అసెంబ్లీలో లోయెస్ట్ తిరుపతి 63.32. లాస్ట్ టైం 2019లో తిరుపతిలో 65.9 ఉంది. సో కొద్దిగా అక్కడ తగ్గింది. మోస్ట్ ప్రాబబ్లీ వాట్ వీ ప్రిజ్యూమ్ ఇస్ ద రీజన్ దట్ మనం బోగస్ ఓట్ని కొద్దిగా కంట్రోల్ చేయగలిగాం కాబట్టి అక్కడ కొద్దిగా తగ్గింది. లోయెస్ట్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీకి వస్తే వైజాగ్ 71.11%. బట్ ఇది ఒక మంచి న్యూస్. అంటే లాస్ట్ టైం వైజాగ్లోనే ఓన్లీ 67% ఓటు ఉండేది. ఈసారి 71% వచ్చింది. దాట్ మీన్స్ ఆల్మోస్ట్ 4%, 3.8% ఇంక్రీజ్ అయింది. దాట్ ఈస్ అర్బన్ ఏరియాలో కొద్దిగా పెరిగింది. దాట్స్ ఎ వెరీ గుడ్ సైన్. నా దీంతో పాటు మనము పోస్టల్ బ్యాలెట్ కూడా చేయడం జరిగింది. పోస్టల్ బ్యాలెట్ కూడా ఇంతకుముందు కూడా అన్ని పార్టీస్కి మనము ఆల్రెడీ డీటెయిల్స్ ఇచ్చాము. దాంట్లో వాట్ వీ సెడ్ దట్ దెర్ ఆర్ 4,44,000 పోస్టల్ బ్యాలెట్స్ ఎలక్షన్ డ్యూటీలో ఉన్న వాళ్ళు వేశారు. దీంతోపాటు 85+ 13,700, పీడబ్ల్యూడి 12,700, తర్వాత ఎసెన్షియల్ సర్వీసెస్ వాళ్ళు కూడా 27,100 ఉన్నారు. సో టోటల్ అంతా కలిపితే 4,97,000 పీపుల్ ఆర్ దేర్ అండర్ ద కేటగిరీ ఆఫ్ హోమ్ ఓటింగ్, ఎలక్షన్ డ్యూటీ, పోస్టల్ బ్యాలెటింగ్, ఎసెన్షియల్ సర్వీసెస్. సో ఇది కూడా 1.2% సుమారుగా వస్తుంది. డిజిట్లో అటు ఇటు ఏదో ఉంటుంది, బట్ బ్రాడ్గా దిస్ కమ్స్ 1.2%. సో అవర్ ఓటింగ్ పర్సంటేజ్ ఇంక్లూడింగ్ ద పోస్టల్ బ్యాలెట్ ఈజ్ 81.86%. సో ఆల్మోస్ట్ 82%కి వచ్చాము. నిన్న రిమెంబర్ ఆన్ ద డే ఆఫ్ పోల్ నేను చెప్పాను 81 దగ్గర వస్తాము. సో అవర్ ఎస్టిమేషన్ వాజ్ ఆల్మోస్ట్ వెరీ నియర్ టు ద యాక్చువల్ ఎస్టిమేషన్. సో 81.8% ఈజ్ ద final voting, and I am really proud to say that this is the highest voting in any state which has occurred in last 4 phases. ఇది లాస్ట్ 4 phases-లో 5 ఎక్కడైనా ఓటింగ్ జరిగిందా, పార్లమెంట్ ఫేజ్ ఉన్న తర్వాత అసెంబ్లీ ఫేజ్ ఉన్న, దిస్ ఈస్ ద హైయెస్ట్ ఓటింగ్. నియరెస్ట్ మనకు వెస్ట్ బెంగాల్ ఉంది, విచ్ ఇస్ 80.3% ఉంది. So our target of achieving, last time I had told in many video conferences, and I have my both the colleagues with me. So again I am very happy to inform you that last time we had been telling very continuously that 82% reach avtamu, 82% reach avtamu, and very near to 82% we have reached. So credit goes to my colleagues and all the collectors and teams which are there in the districts. అర్బన్ ఏరియాస్లో కూడా ఇంక్రీజ్ అయింది. ఇట్స్ వెరీ గుడ్ సైన్. అంటే అర్బన్ సెపరేట్ చేయలేదు, బట్ జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ వైజాగ్లో 67 నుంచి 71. సో దట్ ఎనీవే వీ హ్యావ్ టోటల్ డీటెయిల్స్, విల్ గివ్ ఇట్ టు యూ, అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ వైజ్ అండ్ దెన్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ వైజ్ ఆల్సో. అండ్ పోస్టల్ బ్యాలెట్స్ కూడా 2019లో 2,62,000 పోస్టల్ బ్యాలెట్ వర్ యూజ్డ్. ఈసారి యాజ్ ఐ సెడ్ టోటల్ 4.97 lakh ఉంది. లాస్ట్ టైం మళ్ళీ దేర్ వర్ రిజెక్షన్ ఆఫ్ 56,000. సో అది మనం కొద్దిగా జాగ్రత్త ఉన్నాం ఈసారి. లెట్ us hope that employees have not made any mistake during this time. So this is mostly regarding the voter list part. Second issue మనకు as you seen పోల్ తర్వాత violence జరిగింది.
ఆ రోజు కూడా కొన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయి, బట్ మోస్ట్లీ ఇట్ వాజ్ ఇన్ కంట్రోల్ అండ్ వీ వర్ ఏబుల్ టు కంట్రోల్ ఇన్ టైంలో కంట్రోల్ చేసిన తర్వాత పోలింగ్ కంప్లీట్ చేసాము. కొద్దిగా టైం ఎక్కువ పడింది, బట్ పీస్ఫుల్లీ వీ కంప్లీటెడ్ అండ్ క్లోజ్ ద పోలింగ్ అండ్ వీ హ్యావ్ నౌ పుట్ ద బాక్సెస్ ఇన్ దిస్ థింగ్. బట్ పోలింగ్ అయిన తర్వాత కొన్ని ఏరియాస్లో చాలా స్పెషలీ 4 ఏరియాస్, తాడిపత్రి, మాచర్ల, చంద్రగిరి, తర్వాత నర్సరావుపేట్. These are the 4 areas where lot of incidents were reported after the poll. From yesterday onwards, Election Commission is in touch with DGP and some special steps already DGP garu ninnati nunchi initiate chesaru. For example, after మేము డిస్కస్ ఎలక్షన్ కమిషన్ ఆయనతో డిస్కస్ చేసిన తర్వాత ఈ అన్ని 4 చోట్ల సెక్షన్ 144 ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. పూర్తిగా నాకాబందీ చేయడం జరిగింది. ప్రతి ఈ 4 ప్లేసెస్లో ప్రతి ప్లేస్కి సీనియర్ ఆఫీసర్స్ని, ఎక్స్ట్రా కంపెనీస్, అడిషనల్ ఫోర్సెస్ పంపించడం జరిగింది. అక్కడ లోకల్ మూవ్మెంట్ కూడా పూర్తిగా కంట్రోల్ చేసేసారు. ఇంకొకటి అంటే decision was also taken that after instruction of ECI that all the candidates, because ikkada mainly that candidates were responsible for whatever happened violent incidents, so all those candidates should be immediate ga house arrest. వాళ్ళ తర్వాత కేసు ఏం పెట్టాలో అది వేరే విషయం, బట్ ఇమీడియట్ గా ఈ క్యాండిడేట్స్ ని yesterday night ఎలక్షన్ కమిషన్ డైరెక్షన్ ఇచ్చింది, క్యాండిడేట్స్ ని పూర్తిగా హౌస్ లో డిటైన్ చేయాలి అండ్ ఆల్ దోస్ పర్సన్స్ హూ హ్యావ్ బీన్ ఐడెంటిఫైడ్ ఈ ఘటనల్లో ఎవరిని yesterday night ఎలక్షన్ కమిషన్ డైరెక్షన్ ఇచ్చింది, క్యాండిడేట్స్ని పూర్తిగా హౌస్లో డిటైన్ చేయాలి అండ్ ఆల్ దోస్ పర్సన్స్ హూ హ్యావ్ బీన్ ఐడెంటిఫైడ్ ఈ ఘటనల్లో ఎవరిని లో తిరుపతిలో 65.9 ఉంది. సో కొద్దిగా అక్కడ తగ్గింది. మోస్ట్ ప్రాబబ్లీ వాట్ వీ ప్రిజ్యూమ్ ఇస్ ద రీజన్ దట్ మనం బోగస్ ఓట్ని కొద్దిగా కంట్రోల్ చేయగలేము కాబట్టి అక్కడ కొద్దిగా తగ్గింది. లోవెస్ట్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీకి వస్తే వైజాగ్ 71.11%. బట్ ఇది ఒక మంచి న్యూస్, అంటే లాస్ట్ టైం వైజాగ్లోనే ఓన్లీ 67% ఓటు ఉండేది, ఈసారి 71% వచ్చింది. దాట్ మీన్స్ ఆల్మోస్ట్ 4%, 3.8% ఇంక్రీజ్ అయింది. దాట్ ఈస్ అర్బన్ ఏరియాలో కొద్దిగా పెరిగింది. దాట్స్ ఎ వెరీ గుడ్ సైన్. నా దీంతో పాటు మనము పోస్టల్ బ్యాలెట్ కూడా చేయడం జరిగింది. పోస్టల్ బ్యాలెట్ కూడా ఇంతకుముందు కూడా అన్ని పార్టీస్కి మనము ఆల్రెడీ డీటెయిల్స్ ఇచ్చాము. దాంట్లో వాట్ వీ సెడ్ దట్ దెర్ ఆర్ 4,44,000 పోస్టల్ బ్యాలెట్స్ ఎలక్షన్ డ్యూటీలో ఉన్న వాళ్ళు వేశారు. దీంతోపాటు 85 ప్లస్ 13,700, పీడబ్ల్యూడి 12,700, తర్వాత ఎసెన్షియల్ సర్వీసెస్ వాళ్ళు కూడా 27,100 ఉన్నారు. సో టోటల్ అంతా కలిపితే 4,97,000 పీపుల్ ఆర్ దేర్ అండర్ ద కేటగిరీ ఆఫ్ హోమ్ ఓటింగ్, ఎలక్షన్ డ్యూటీ, పోస్టల్ బ్యాలెటింగ్, ఎసెన్షియల్ సర్వీసెస్. సో ఇది కూడా 1.2% సుమారుగా వస్తుంది. డిజిట్లో అటు ఇటు ఏదో ఉంటుంది, బట్ బ్రాడ్గా దిస్ కమ్స్ 1.2%. సో అవర్ ఓటింగ్ పర్సంటేజ్ ఇంక్లూడింగ్ ద పోస్టల్ బ్యాలెట్ ఈజ్ 81.86%. సో ఆల్మోస్ట్ 82%కి వచ్చాము. నిన్న రిమెంబర్ ఆన్ ద డే ఆఫ్ పోల్ నేను చెప్పాను 81 దగ్గర వస్తాం. సో అవర్ ఎస్టిమేషన్ వాజ్ almost very near to the actual estimate. So 81.8% is the final voting, and I am really proud to say
that this is the highest voting in any state which has occurred in last 4 phases. ఇది లాస్ట్ 4 phases లో 5 ఎక్కడైనా ఓటింగ్ జరిగిందా, పార్లమెంట్ ఫేజ్ ఉన్నా తర్వాత అసెంబ్లీ ఫేజ్ ఉన్నా, దిస్ ఈస్ ద హైయెస్ట్ ఓటింగ్. నియరెస్ట్ మనకు వెస్ట్ బెంగాల్ ఉంది, విచ్ ఇస్ 80.3% ఉంది. సో అవర్ టార్గెట్ ఆఫ్ achieving, last time I had told in many video conferences, and I have both the colleagues with me. So again I am very happy to inform you that last time we had been telling very continuously that 82% reach avtamu, 82% reach avtamu, and very near to 82% we have reached. So credit goes to my colleagues and all the collectors and teams which are there in the districts. Urban areas lo kuda increase ayindi, it's a very good sign. అంటే అర్బన్ సెపరేట్ చేయలేదు, బట్ జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ వైజాగ్లో 67 నుంచి 71. సో దట్ ఎనీవే వీ హ్యావ్ టోటల్ డీటెయిల్స్, వీల్ గివ్ ఇట్ టు యూ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ వైజ్ అండ్ దెన్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ వైజ్ ఆల్సో. అండ్ పోస్టల్ బ్యాలెట్స్ కూడా 2019లో 2,62,000 పోస్టల్ బ్యాలెట్ వర్ యూజ్డ్. ఈసారి యాజ్ ఐ సెడ్ టోటల్ 4.97 lakh ఉంది. లాస్ట్ టైం మళ్ళీ దేర్ వర్ రిజెక్షన్ ఆఫ్ 56,000. సో అది మనం కొద్దిగా జాగ్రత్త ఉన్నాం ఈసారి. లెట్ us hope that employees have not made any mistake during this time. So this is mostly regarding the voter list part. Second issue మనకు as you seen పోల్ తర్వాత వైలెన్స్ జరిగింది. ఆ రోజు కూడా కొన్ని ఇన్సిడెంట్ జరిగినాయి, బట్ మోస్ట్లీ ఇట్ వాజ్ ఇన్ కంట్రోల్. అండ్ వీ వర్ ఏబుల్ టు కంట్రోల్ ఇన్ టైంలో కంట్రోల్ చేసిన తర్వాత పోలింగ్ కంప్లీట్ చేసాము. కొద్దిగా టైం ఎక్కువ పడింది, బట్ పీస్ఫుల్లీ వీ కంప్లీటెడ్ అండ్ క్లోజ్ ద పోలింగ్ అండ్ వీ హ్యావ్ నౌ పుట్ ద బాక్సెస్ ఇన్ దిస్ థింగ్. బట్ పోలింగ్ అయిన తర్వాత కొన్ని ఏరియాస్లో చాలా స్పెషలీ 4 areas, తాడిపత్రి, మాచర్ల, చంద్రగిరి, తర్వాత నర్సరావుపేట్. These are the 4 areas where lot of incidents were reported after the poll. From yesterday onwards, Election Commission is in touch with DGP, and some special steps already DGP garu ninnati nunchi initiate chesaru. For example, after మేము డిస్కస్ ఎలక్షన్ కమిషన్ ఆయనతో డిస్కస్ చేసిన తర్వాత ఈ అన్ని 4 చోట్ల సెక్షన్ 144 ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. పూర్తిగా నాకాబందీ చేయడం జరిగింది. ప్రతి ఈ 4 ప్లేసెస్లో ప్రతి ప్లేస్కి సీనియర్ ఆఫీసర్స్ని, ఎక్స్ట్రా కంపెనీస్, అడిషనల్ ఫోర్సెస్ పంపించడం జరిగింది. అక్కడ లోకల్ మూవ్మెంట్ కూడా పూర్తిగా కంట్రోల్ చేసేసారు. ఇంకొకటి అంటే decision was also taken that after instruction of ECI that all the candidates, because ikkada mainly that candidates were responsible for whatever happened violent incidents, so all those candidates should be immediate ga house arrest. వాళ్ళ తర్వాత కేసు ఏం పెట్టాలో అది వేరే విషయం, బట్ ఇమీడియట్గా ఈ క్యాండిడేట్స్ని yesterday night ఎలక్షన్ కమిషన్ డైరెక్షన్ ఇచ్చింది, క్యాండిడేట్స్ని పూర్తిగా హౌస్లో డిటైన్ చేయాలి. అండ్ ఆల్ దోస్ పర్సన్స్ హూ హ్యావ్ బీన్ ఐడెంటిఫైడ్, ఈ ఘటనల్లో ఎవరిని తర్వాత మేల్ మెంబర్స్ 1,64 lakh, ఫర్దర్ డిజిట్స్ మేము మీకు నోట్లో ఇస్తాము. అండ్ ఫీమేల్ ఓటర్స్ 1,69 lakh. అదర్ కేటగిరీస్లో 1,517. సో this is the total number of voters, yeah. Now దాంట్లో కూడా మనం చూస్తే అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి వస్తే దర్శి హైయెస్ట్ పోలింగ్ జరిగింది 90.91%. పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో ఒంగోల్ హైయెస్ట్ ఓటింగ్ జరిగింది 87.06. అసెంబ్లీలో లోయెస్ట్ తిరుపతి 63.32. లాస్ట్ టైం 2019లో తిరుపతిలో 65.9 ఉంది. సో కొద్దిగా అక్కడ తగ్గింది. మోస్ట్ ప్రాబబ్లీ వాట్ వీ ప్రిజ్యూమ్ ఇస్ ద రీజన్ దట్ మనం బోగస్ ఓట్ని కొద్దిగా కంట్రోల్ చేయగలేము కాబట్టి అక్కడ కొద్దిగా తగ్గింది. లోయెస్ట్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీకి వస్తే వైజాగ్ 71.11%.
బట్ ఇది ఒక మంచి న్యూస్. అంటే లాస్ట్ టైం వైజాగ్లోనే ఓన్లీ 67% ఓటు ఉండేది, ఈసారి 71% వచ్చింది. దాట్ మీన్స్ ఆల్మోస్ట్ 4%, 3.8% ఇంక్రీజ్ అయింది. దాట్ ఈస్ అర్బన్ ఏరియాలో కొద్దిగా పెరిగింది. దాట్స్ ఎ వెరీ గుడ్ సైన్. నా దీంతో పాటు మనము పోస్టల్ బ్యాలెట్ కూడా చేయడం జరిగింది. పోస్టల్ బ్యాలెట్ కూడా ఇంతకుముందు కూడా అన్ని పార్టీస్కి మనము ఆల్రెడీ డీటెయిల్స్ ఇచ్చాము. దాంట్లో వాట్ వీ సెడ్ దట్ దెర్ ఆర్ 4,44,000 పోస్టల్ బ్యాలెట్స్ ఎలక్షన్ డ్యూటీలో ఉన్న వాళ్ళు వేశారు. దీంతో పాటు 85 ప్లస్ 13,700, పీడబ్ల్యూడి 12,700, తర్వాత ఎసెన్షియల్ సర్వీసెస్ వాళ్ళు కూడా 27,100 ఉన్నారు. సో టోటల్ అంతా కలిపితే 4,97,000 పీపుల్ ఆర్ దేర్ అండర్ ద కేటగిరీ ఆఫ్ హోమ్ ఓటింగ్, ఎలక్షన్ డ్యూటీ, పోస్టల్ బ్యాలెటింగ్, ఎసెన్షియల్ సర్వీసెస్. సో ఇది కూడా 1.2% సుమారుగా వస్తుంది. డిజిట్లో అటు ఇటు ఏదో ఉంటుంది, బట్ బ్రాడ్గా దిస్ కమ్స్ 1.2%. సో అవర్ ఓటింగ్ పర్సంటేజ్ ఇంక్లూడింగ్ ద పోస్టల్ బ్యాలెట్ ఈజ్ 81.86%. సో ఆల్మోస్ట్ 82% వచ్చాము. నిన్న రిమెంబర్ ఆన్ ద డే ఆఫ్ పోల్ నేను చెప్పాను 81 దగ్గర వస్తాం. సో అవర్ ఎస్టిమేషన్ వాజ్ almost very near to the actual estimate. So 81.8% is the final voting, and I am really proud to say that this is the highest voting in any state which has occurred in last 4 phases. ఇది లాస్ట్ 4 phases ఎక్కడైనా ఓటింగ్ జరిగిందా, పార్లమెంట్ ఫేజ్ ఉన్నా తర్వాత అసెంబ్లీ ఫేజ్ ఉన్నా, దిస్ ఈస్ ద హైయెస్ట్ ఓటింగ్. నియరెస్ట్ మనకు వెస్ట్ బెంగాల్ ఉంది, విచ్ ఇస్ 80.3% ఉంది. సో అవర్ టార్గెట్ ఆఫ్ అచీవింగ్, లాస్ట్ టైమ్ ఐ హ్యాడ్ టోల్డ్ ఇన్ మెనీ వీడియో కాన్ఫరెన్సెస్ and I have my both the colleagues with me. So again I am very happy to inform you that last time we had been telling very continuously that 82% reach avtamu, 82% reach avtamu, and very near to 82% we have reached. So credit goes to my colleagues and my all the collectors and teams which are there in the districts. Urban areas lo kuda increase ayindi, it is a very good sign. అంటే అర్బన్ సెపరేట్ చేయలేదు, బట్ జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ వైజాగ్లో 67 నుంచి 71. సో దట్ ఎనీవే వీ హ్యావ్ టోటల్ డీటెయిల్స్, వీల్ గివ్ ఇట్ టు యూ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ వైజ్ అండ్ దెన్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ వైజ్ ఆల్సో. అండ్ పోస్టల్ బ్యాలెట్స్ కూడా 2019లో 2,62,000 పోస్టల్ బ్యాలెట్ వర్ యూజ్డ్. ఈసారి యాజ్ ఐ సెడ్ టోటల్ 4.97 lakh ఉంది. లాస్ట్ టైం మళ్ళీ దేర్ వర్ రిజెక్షన్ ఆఫ్ 56,000. సో అది మనం కొద్దిగా జాగ్రత్త ఉన్నాం ఈసారి. లెట్ us hope that employees have not made any mistake during this time. So this is mostly regarding the voter list part. Second issue మనకు as you seen పోల్ తర్వాత వయలెన్స్ జరిగింది. ఆ రోజు కూడా కొన్ని ఇన్సిడెంట్ జరిగినాయి, బట్ మోస్ట్లీ ఇట్ వాజ్ ఇన్ కంట్రోల్. అండ్ వీ వర్ ఏబుల్ టు కంట్రోల్ ఇన్ టైంలో కంట్రోల్ చేసిన తర్వాత పోలింగ్ కంప్లీట్ చేసాము. కొద్దిగా టైం ఎక్కువ పడింది, బట్ పీస్ఫుల్లీ వీ కంప్లీటెడ్ అండ్ క్లోజ్ ద పోలింగ్ అండ్ వీ హ్యావ్ నౌ పుట్ ద బాక్సెస్ ఇన్ దిస్ థింగ్. బట్ పోలింగ్ అయిన తర్వాత కొన్ని ఏరియాస్లో చాలా స్పెషలీ 4 ఏరియాస్, తాడిపత్రి, మాచర్ల, చంద్రగిరి, తర్వాత నర్సరావుపేట్. These are the 4 areas where lot of incidents were reported after the poll. From yesterday onwards, Election Commission is in touch with DGP and some special steps already DGP garu ninnati nunchi initiate chesaru. For example, after మేము డిస్కస్ ఎలక్షన్ కమిషన్ ఆయనతో డిస్కస్ చేసిన తర్వాత ఈ అన్ని 4 చోట్ల సెక్షన్ 144 ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. పూర్తిగా నాకాబందీ చేయడం జరిగింది. ప్రతి ఈ 4 ప్లేసెస్లో ప్రతి ప్లేస్కి సీనియర్ ఆఫీసర్స్ని, ఎక్స్ట్రా కంపెనీస్, అడిషనల్ ఫోర్సెస్ పంపించడం జరిగింది. అక్కడ లోకల్ మూవ్మెంట్ కూడా పూర్తిగా కంట్రోల్ చేసేసారు. ఇంకొకటి అంటే decision was also taken that after instruction of ECI that all the candidates, because ikkada mainly that candidates were responsible for
whatever happened, violent incident. So all those candidates should be ఇమీడియట్గా హౌస్ అరెస్ట్ వాళ్ళ తర్వాత కేసు ఏం పెట్టాలో అది వేరే విషయం, బట్ ఇమీడియట్గా ఈ క్యాండిడేట్స్ని ఎస్టర్డే నైట్ ఎలక్షన్ కమిషన్ డైరెక్షన్ ఇచ్చింది, క్యాండిడేట్స్ని పూర్తిగా హౌస్లో డిటైన్ చేయాలి. అండ్ ఆల్ దోస్ పర్సన్స్ హూ హ్యావ్ బీన్ ఐడెంటిఫైడ్ ఈ ఈ ఘటన ఎనీ ఆఫ్ దీస్ స్ట్రాంగ్ రూమ్స్. State percentage? No, this is the highest